బడ్జెట్లో ఒక రూపాయి కూడా అదనంగా తీసుకురాని మీరు బాధ అనిపించట్లేదా? కేంద్రానికి అంటే సిగ్గు అనిపించట్లేదా? కేంద్రంలో మంత్రి హోదాలో ఉండి నేను రాష్ట్రానికి ఏమీ చేయలేకపోతున్నాను, ఒక రూపాయి కూడా తేలేకపోయినాను అన్నటువంటి ఇంకిత బాధ కూడా లేదా మీకు? 800 ఎంపీలు, 800 శాసనసభ్యులు, అందులో 2 మంత్రులు ఏం నిలబెడుతున్నారు తెలంగాణకి? ఏం తెచ్చినారు మీ తెలంగాణకి? 15 మాసాలుగా ఏం తెచ్చారు? అంతకుముందు 5 ఏళ్ళు ఏం తెచ్చారు? ఇప్పటికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయి. దాని గురించి మాట్లాడరు. విభజన హామీలో విభజన జరిగినప్పుడు ఇచ్చిన హామీల గురించి మాట్లాడరు. ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడరు. కాచిగూడ కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడరు. ఐటీఆర్ అయితే ఎత్తేశారు. గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడరు. ప్రొద్దున లేస్తే ఓవైసీ జపం. పూర్వకాలంలో అన్నదమ్ములేమో వీరు. నాకు డౌట్ వస్తుంది, పూర్వకాలంలో ఓవైసీ కిషన్ రెడ్డి అన్నదమ్ములుగా పుట్టింటారు. అందుకే ఇవాళ ప్రొద్దున లేస్తేనే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ. ఆ జపం లేనిది పూట గడవదు వీళ్ళకి. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. అరే ఈ దేశంలో ముస్లిం భాగస్వామ్యం అనేటువంటి ఇంగిత జ్ఞానం కేంద్ర మంత్రికి ఉండాలి. ఎవరి మతం వారికి ప్రేమ ఉంటుంది, ఎవరి కులం వారికి ప్రేమ ఉంటుంది. కానీ రోజు పొద్దున్న లేస్తే కులాల మీద మతాల మీద పంచాయతీ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన, దురాలోచన మంచిది కాదు. కిషన్ రెడ్డి గారు, ఇన్నేళ్లు మీరు రాజకీయ రంగంలో ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. ఇంకా ఇన్నేళ్ల తర్వాత కూడా ఓవైసీలో జపం చేయడం. రజాకారులు ఎక్కడ రజాకారులు అండి? ఎప్పుడైపోయింది రజాకారులు? మాటికి రజాకారులు తప్పిస్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు. మర్చిపోయిన సంఘటనలు గుర్తు చేసి రాజేసి దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మతం తప్ప ఒక అభివృద్ధి ఆలోచన లేదు వీళ్ళకి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సంక్షేమ కార్యక్రమం ఎంత బేసిక్గా ఇస్తుందో ఒక్కసారి సమాలోచన చేసుకోవాలి. సన్నబియ్యం కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యలేనటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. బండి సంజయ్ అంటాడు మాయి డబ్బులు అని. అరే మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇస్తున్న వాటా ఎంత? మేము ట్యాక్స్ రూపంలో కడుతున్నటువంటి డబ్బులు ఎంత? దానిలో మీరు తిరిగి ఇస్తుంది ఎంత? బేసిక్గా ఉన్న సన్నబియ్య కార్యక్రమం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు పెట్టుకోవట్లేదు? మరి అక్కడ వేసుకోండి మోడీ ఫోటో. ఎవరొద్దు అంటున్నారు? కాళేశ్వరం కుంగిపోతే మాట్లాడరు. ఆనాడు 10,000 ఎకరాలకు పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పనంగా అమ్మేస్తే ఇదే కిషన్ రెడ్డి గారు అప్పుడు కూడా మంత్రి కూడా ఎక్కడ దాక్కున్నారు మీరు? బండి సంజయ్ గారు ఎక్కడ దాక్కున్నారు? ఎందుకు మాట్లాడలే? ఇవాళ ఎవరో పనికి మాలినోడు ఏఐ టెక్నాలజీ ద్వారా వీడియోలు పెడితే దాన్ని మీరు కేంద్ర మంత్రిగా చూసుకోకుండా, అసలు ఇది వాస్తవం ఏందో తెలుసుకోకుండా ఎట్లా మీరు దాన్ని రీలోడ్ చేశారు? తెలుసుకొని మళ్ళీ ఎట్లెందుకు దాన్ని డిలీట్ చేసినారు? రాజకీయాలు చేయండి, సద్విమర్శలు చేయండి, మేము ఓర్చుకుంటాం. ప్రొద్దున లేస్తే కులం మతం ఎన్నేళ్ళు నడుపుతారు? ఈ దేశాన్ని ఇంకెంత నాశనం చేస్తారు? ఒక్కరోజన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పిలిచి, ఎంపీల్ని పిలిచి, నీ బాధ్యత కాదా? నువ్వు కేంద్రంలో మంత్రిగా ఉన్నావు, ఎన్నికలు అయిపోయినాయి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీల్ని ఇతరత్ర ఎంపీల్ని పిలిచి మాట్లాడినావా? మనకు రాష్ట్రానికి రావాల్సిన వాటా ఏంది? నేను వస్తాను పద, ప్రధానమంత్రిని కలుద్దాం, ఈ ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి, ఇవి తీసుకొచ్చుకుందామని ఎప్పుడన్నా అన్న పాపన పోయినావా నువ్వు? కేంద్రంలో కేబినెట్ మంత్రిలో ఉండి కులం మతం తప్ప అభివృద్ధి పట్టదు మీకు. మీరు అనుకుంటారు ఇంకా కులం పేరుతో మతం పేరుతో మళ్ళీ రాజకీయాలు చేస్తారు. యువత ఆలోచిస్తూ ఉంది. ఇలా యువత ఆలోచిస్తుంది, మాకు ఎవరు భోజనం పెడతాడు, ఎవడు అన్నం పెడతాడు, ఎవరు ఉద్యోగం ఇస్తాడు, వాడే మాకు లీడర్ అంటున్నాడు. రోజు పొద్దున్న లేస్తే కులం పేరు చెప్పి ఓటు దండుకోవాలని చూస్తే రోజులు పోయినాయి, నూకలు చెల్లిపోయినాయి ఆ రోజులకి. పొద్దున్న లేస్తే యువత అడుగుతుంది, మాకు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి, మా జీవనోపాధి ఏంటి, ఏ ప్రభుత్వం మాకు ఉపాధి చూపిస్తుంది, ఏ ప్రభుత్వం వల్ల మాకు మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయి, అవే ఆలోచిస్తూ ఉన్నారు యువత. ఇవాళ ఆ యువతను కూడా మీరు మతం పేరిట తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మజ్లిస్ పార్టీకి మేము తొత్తట. మజ్లిస్ పార్టీ ఏంటి? జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏంటి? ఇక్కడ మాట్లాడుతున్నారు కిషన్ రెడ్డి గారు. మీరు ఎవరికి కూడా తొత్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. మాకు ఒకటిగానే వస్తాం, ఒకటిగానే గెలుస్తాం. గత ఎన్నికల్లో ఒకటిగానే వచ్చి గెలిచినాం మేము. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచిందంటే ఒకటిగానే గెలిచాం.
మీకు తెలియదా అప్పుడు ఎవరితో ఉన్నారన్నది? తెలుసుకోకుండా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇవాళ చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు నేను ప్రశ్నించిన జవాబు మాత్రం చెప్పడు. మూసీ నది విషయంలో స్పష్టత లేదు. సాబర్మతి నది కట్టుకోవచ్చు గుజరాత్లో, అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు భూములను వ్యాపారం చేసుకోవచ్చు, కానీ మూసీ నదికి నిధులు కావాలంటే మాత్రం నోరిప్పడు. ఒకప్పుడు మెట్రో రైల్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో దేశంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెట్రో రైల్ ప్రారంభించి కానీ దాన్ని ఉపయోగించడం కానీ ఇవాళ 8వ స్థానానికి పడిపోయింది. ఆ సోయి లేదు మీకు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మెట్రోను ఆదుకున్నామనే సోయి ఎప్పుడూ లేదు మీకు. నేను మళ్ళీ మీకు పదవి రీత్యా పెద్ద పదవిలో ఉన్నారు, గౌరవప్రదమైనటువంటి క్యాబినెట్ హోదాలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ చౌకబారు విమర్శలు, మతాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం కడుపుకోవటాలు మానేసి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాము, కొద్ది రోజుల పాటు మన పార్టీలు పక్కన పెడదాం. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు మీరే డెలిగేషన్ లీడ్ చేయండి. మేము వస్తాం, మేము మా ముఖ్యమంత్రి మా మంత్రులు అందరం వస్తాం. ప్రధానమంత్రిని అడుగుదాం. అది చేయరు. ఫ్లైట్ దిగేటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు, రాగానే మాట్లాడతారు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు. ఇంక వాళ్ళ జపం తప్ప వేరే జపం లేదు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. బండి సంజయ్ కరీంనగర్కి ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే తీసుకొచ్చుకో, చరిత్రలు నిలిచిపోతాయి పేర్లు ఇవన్నీ. కేంద్ర మంత్రి స్థానంలో కరీంనగర్ రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు. కేంద్ర మంత్రి అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మంత్రి అని కూడా మర్చిపోతాడు పాపం మా సంజయ్ గారు అయితే. Subscribe us and press the bell icon for more interesting updates.